పిటిషనర్ తరపు న్యాయవాది పాత ప్రీవియస్ జడ్జిమెంట్లనే ఎక్కువ చెప్పగలిగారు తప్ప వాళ్ళు కొత్త విషయాలు ఏమి చెప్పలేకపోయారు. లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదుల యొక్క వాదనలు ఎలా ఉండబోతాం? ప్రభుత్వం తరపున న్యాయవాదులు ప్రభుత్వం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ వాళ్ళ మేనిఫెస్టోలో పార్టీ తరపున వచ్చినటువంటి ప్రభుత్వము ఆ పార్టీ ఎజెండాలో భాగంగా ఆ ఎజెండాను అమలుపరిచే విధానంలో కమిటీ చేసి బీసీలు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ మొత్తం సెన్సెస్ చేసి లెక్క ప్రజలు ఎంతమంది, వాళ్ళ జనాభా ఏంది, వాళ్ళ స్థితులు ఏంది, వాళ్ళ వాస్తులు ఏంది అన్ని లెక్క కట్టిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా చట్టబద్ధమైనది మరియు క్వాలిటీ క్వాంటిటీ ఉన్నటువంటి నిర్ణయం. ఇది ఖచ్చితంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు స్పష్టంగా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు అభిప్రాయాలన్నీ కూడా జడ్జి ముందుకు తీసుకెళ్లగలిగారా? ఓన్లీ పిటిషనర్ వాదనలే విన్నారు, ప్రతివాదులది ఇంకా వినలేదు. కాబట్టి ప్రతివాదులు వినడానికి సమయం పడుతుంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ఉంటాయి. ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అభ్యంతరాలు జడ్జి ముందు క్లియర్ గా చెప్పగలిగారా? ఇంకా అవకాశం రాలేదు, ప్రతివాదులకు అవకాశం రాలేదు. ఓన్లీ పిటిషనర్ తరపున చెప్పేశారు, పూర్తిగా చెప్పేశారు, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున ఎవరైతే ఏజీ గారో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఇప్పుడు వాదనలు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఈ జీవో వేయడానికి రీజన్ ఏంది, ఏ చట్టాలను అనుసరించి, ఏ కోర్టులను అనుసరించి, ఏ తీర్పులను అనుసరించిందో అది అవి అడ్వకేట్ జనరల్ గారు తమ వాదన వినిపించే అవకాశం ఉంది. అడ్వకేట్ జనరల్ వినిపించిన తర్వాత ప్రతివాదులు 40 మంది రెస్పాండెంట్లు వారి వాదన వినిపించే అవకాశం ఉంది. ఎలా సాగినాయి వాదనలు? ఏ రకంగా ఈ పిటిషన్ తరపున న్యాయవాదులు జడ్జి ముందుకు ఆ విషయాలను తెలియజేశారు? ఇరువైపులు ఇద్దరు వాదనలు వినిపించారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లంచ్ బ్రేక్ పడింది. మరి పాత కేసులన్నీ అంటే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాలు జరిగిన కేసులన్నీ మరి పిటిషన్ తరపున న్యాయవాది మరి జడ్జిగా చెప్పడం జరిగింది. మరి జడ్జిమెంట్ ఏమైతున్నది వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ రకమైనటువంటి వాదనలు వినిపించారు పిటిషనర్ తరపున న్యాయవాదులు? అదే గతంలో మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇతర రాష్ట్రాలు జరిగిన బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు ఏ విధంగా ముందుకెళ్లాయో అవన్నీ కూడా మరి పిటిషన్ న్యాయవాదులు జడ్జిగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా వారు పరిశీలిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ముందుకోవాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్ దగ్గర ఉన్నటువంటి ఫైల్ అనే ఒక అంశం ఏదైనా వాదనలకు వచ్చిందా? అవి ఇంప్లిమెంట్ పిటిషన్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. అయితే దాన్ని కూడా జడ్జి గారు నోటీసులో పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టులో